కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమన్నారు తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ కోదండరాం. తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని కోదండరాం విమర్శించారు. హైదరాబాద్, ఢిల్లీలో సదస్సులు పెట్టి బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామని కోదండరాం చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఆస్తులు పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని ప్రశ్నించారు. దాని ప్రాతిపదికన ఒక ఆర్థిక నమూనా ఈయనకి ఏం సిద్ధాంతం ఉంది, ఏ నమూనాను తయారు చేసిండు, ఆ నమూనాను పట్టుకొని నేను ఇవాళ దేశం అంతా తిరుగుతా, ప్రజల ఓట్లు సంపాదిస్తా, భారతదేశ గతినే మారుస్తా అన్నాడు. ఉన్న రాష్ట్రంలోనే ప్రజాస్వామికంగా పాలించటం తెలియదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం కూడా ఆయన మర్చిపోయిండు. 2014లో హామీలు ఇచ్చిండు, మర్చిపోయిండు. 2019లో హామీలు ఇచ్చిండు, అన్నింటినీ కూడా 18లో హామీలు ఇచ్చి తుంగలో దొక్కిండు. 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, KG to PG ఉచిత విద్య లేదు. ఇవన్నీ కూడా ఇంతకు ముందే PLV గారు చెప్పిండు. జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి తెలంగాణలో, అక్షరాస్యతలో వెనకబడిపోతున్నాం మనం. ఇవన్నీ ఒక సాధించలేని వైఫల్యం చెందిన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ఆడుతున్న రాజకీయ నాటకం తప్ప ఇది భారతదేశాన్ని బాగు చేయటానికి జరుగుతున్నటువంటి